చెస్ట్ 34, చెస్ట్ 34 బ్లౌజ్. టోటల్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ బ్లౌజ్. 13 ఇంచెస్ బ్లౌజ్. 13 ఇంచెస్ బ్లౌజ్ అయితే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలా ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి 13కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ 7 ఇంచెస్ తీసుకోవాలా. తీసుకోవాలా. ఆర్మోల్ డౌన్ షోల్డర్ గున 7 ఇంచెస్, ఆర్మోల్ డౌన్ గున 7 ఇంచెస్. చెస్ట్ పాయింట్ వచ్చేసి 8.5, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఎంతన్నా తీసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఎక్స్ట్రా. ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఫ్రంట్. ఇది ఫ్రంట్ ఆర్మోల్, ఇది బ్యాక్ ఆర్మోల్. ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి ఇంత. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్. చెస్ట్ పాయింట్ బస్ట్ కదా, బస్ట్ పాయింట్ 4 ఇంచెస్ వేసుకోవాలా. పైనకి 4.5 ఇంచెస్ ఎత్తుకోవాలి. అంటే ఇత నుంచి 10.5, 10 రావాలా. 10 ఇంచెస్ వేసుకోవాలి. బస్ట్ పాయింట్ ఆ పక్క 1 ఇంచు, ఈ పక్క 1 ఇంచు. చెస్ట్ పాయింట్ ఇది ఫోల్డ్ చేసుకొని కుట్టాలా. కుట్టేటప్పుడు చూపిస్తాను. తిరిగి ఇత ఫ్రంట్ కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఫ్రంట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకో. 13 ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలా. ఇత చెస్ట్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ కటింగ్ చేసుకోవాలి. నెక్ ఇది బోట్ నెక్, ఇది డబల్ లేయర్. ఇది అంతే ఫోల్డెడ్ డబల్ లేయర్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అయినా. ఇప్పుడు నెక్ వచ్చి 4/4 తీసుకోవాలా. డౌన్ వచ్చి 3.5 ఇంచెస్. ఫస్ట్ బ్యాక్ సైడ్ కటింగ్ చేస్తూ ఉన్నాము. ఆర్మోల్ బ్యాక్ సైడ్ కటింగ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు షోల్డర్ 2 పీసులు జాయింట్స్ వేసుకొని పెట్టుకుంటాం కదా ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు షోల్డర్ సైడ్ కటింగ్ చేసుకునేసి ఇలా. ఇప్పుడు ఫ్రంట్ పీస్ అది ఫ్రంట్ పీస్, ఇది బ్యాక్ పీస్. అది ఫ్రంట్ పీస్, ఇది బ్యాక్ పీస్. ఇప్పుడు నెక్ కట్ చేస్తా ఉన్నాము.
ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ బోట్ నెక్. ఇప్పుడు ఆర్మోల్ కటింగ్ ఫ్రంట్. కట్, అది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది కట్ చేయాల. ఇది ఫ్రంట్ బ్యాక్ మనం ఒకటే తీసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, కాబట్టి ఇది 1/2 ఇంచ్ మనము బ్యాక్ సైడ్ కట్ చేసుకోనాల. అప్పుడు ఈజీ అవుతుంది కొంచెం కటింగ్. ఫ్రంట్ ఒకసారి కటింగ్, బ్యాక్ ఒకసారి కటింగ్ కింద రెండు ఒకేసారి కట్ చేసుకున్నాం కాబట్టి, ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేటి కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలా, దానికి బ్యాక్ సైడ్ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి ఉంటుంది ఒకేసారి వేసుకున్నాం కాబట్టి. ఆమెటికి మనము 1/2 ఇంచ్ కట్ చేసేయాలి బ్యాక్ సైడ్ కూడా. స్లీవ్స్ కోసము 2 లేయర్స్ తీసుకున్నాల, అది తిరగా 4 ఫోల్డ్ అవుతుంది. 2 లేయర్స్ 2 లేయర్స్ సేరి ఫోల్డింగ్ చేయాల. టోటల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. మనము కుట్టు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాల, కాబట్టి టోటల్ 10.5 ఇంచెస్ తీసుకున్నాల. టోటల్ 10.5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాల. ఇప్పుడు 3.5 ఇంచెస్ డౌన్కి ఎత్తుకున్నాల. తిరిగా 2 ఇంచెస్ అత్త మార్క్ వేసుకున్నాల. అట్లయితే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, కోన్ తర రాదు. ఇప్పుడు ఆర్మోల్ కర్వ్ యూజ్ చేసి అట్లా షేప్ ఇవ్వాల. హాఫ్ ఇంచ్ డౌన్కి వేసుకొని మనం వేసుకునే కరువుకి అది కూడా ఆర్మోల్ హెల్ప్ తీసుకొని అట్లా కరువుని వేయాల. ఈ కరువు ఎందుకు వేస్తున్నామంటే అది ఫ్రంట్ స్లీవ్స్ కోసము. అది మార్క్ వేసుకున్నాం కదా, అది ఫ్రంట్ స్లీవ్, అది మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ స్లీవ్స్ కట్ చేస్తున్నాం. తిరిగా ఓపెన్ చేసేసి అత ఫ్రంట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్గా మార్క్ వేసుకునేదంతా కూడా కటింగ్ చేయాలి. ఇంతే. టోటల్ నెక్ బ్లౌజ్ వచ్చేసి అయినా
టోటల్ నెక్ బ్లౌజ్ నెక్ ఆళ్ళతో వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోనల్లా కదే 11.5 అవుతుంది. ఈత నుంచి ఇతకు 11.5 ఈత తీసుకోవాలా. ఆమెకి ఇది అతను 4.25 తీసుకుని అది పైపింగ్ వేస్తాము కాబట్టి ఇది 4.5 తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. 4.5 డౌన్ వచ్చేసి 2.5 ఇతను అంటే 4.5 తిరిగా ఈత నుంచి ఇతకి 11 ఈత నుంచి ఈతకి 11.5 అవుతుంది. ఇది 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇంకా డౌన్ పార్ట్ అంతా కూడా డిజైన్కి వేసుకోవాలి. ఈ డిజైన్ ఇట్లా మనకి ఎంత కాలో అంత వేసుకోవచ్చు. ఇది 4.25 వేసుకున్నాము. ఇది 4.25 తిరిగా ఆర్మోల్గా ఇట్లా రౌండ్ వేసుకోవాలి. ఇట్లా వచ్చేసి ఇది 2 ఇంచెస్ వేసుకొనేసి ఆర్మోల్గా ఇట్లా కలుపుకోనల్లా. ఇది అంటే ఆర్మోల్తో కర్వ్ వేసుకోవాలి. ఇది కర్వ్ షేప్లో రావాల. ఇది కూడా రౌండ్ షేప్. దీనికి 1/4 ఇంచ్ 1 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా 1/4 ఇంచ్ వేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా. ఇవన్నీ జాయింట్ చేసి లైన్ వేసుకోవాలి. ఇవన్నీ జాయింట్ సైడ్ ఆర్మోల్స్ ఇది తర్వాత దీన్ని కటింగ్ చేసుకున్నాం. కట్ చేసుకోండి. ఈ లోపల పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా
ఇది బ్యాక్ బ్లౌజ్. ఇది లాడీల కోసరము క్రాస్గా తీసుకున్నలా, బట్ని బయాస్గా తీసుకున్నలా, 2 స్ట్రిప్స్ తీసుకున్నలా. మనకి ఎంత లాడీ లెంత్ కాలో అంత పెట్టుకోవచ్చు. అట్లా పైపింగ్ గున మనము ఇట్లే క్రాస్గా అంటే బయాస్గా తీసుకున్నలా క్లాత్ని. ఇది స్ట్రిప్ 1.5 ఇంచ్ తీసుకున్నలా. 1 ఇంచ్ తీసుకోవచ్చు. మేము 1.5 తీసుకున్నాం. నేను 2 పార్ట్స్ ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఇట్లా నేను డివైడ్ చేసినాను. ఇత నెక్ డిజైన్ ని నేను 2 టైప్ డివైడ్ చేసినాను. ఇత లాడీ వస్తుంది, ఇత హుక్స్ పట్టి వస్తుంది కాబట్టి ఫస్ట్కే నేను డివైడ్ చేసినాను. దీని నుంచి మనము క్లాత్ ని సేవ్ చేసుకోవచ్చు. మైన్ బట్ట జాకెట్ క్లాత్ ని కాబట్టి ఇట్లా డివైడ్ చేసుకున్నాను నేను.